మామిడిని మన తెలుగు వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అయితే ఎంత ఇష్టంగా తింటారో అంత ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు. దీనికి కారణం మామిడి కాదు, కానీ దాంట్లో కలిపేటటువంటి విష రసాయనాలు. అంటే మామిడిని పండించడానికి వాడేటువంటి ఈ రసాయనాల వల్ల అనేక సమస్యలు. మరి మీరు తినేటటువంటి ఈ మామిడిని ఆర్గానిక్గా పెంచారా, ఆర్గానిక్గా పండించారా, లేకపోతే ఏదన్నా విష రసాయనాలు ఇంజెక్ట్ చేశారా, ఎలా తెలుసుకోవాలి? ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, అందరూ తెలుసుకోవాల్సింది. రసాయనాలతోటి పండించినటువంటి మామిడిని ఎలా తెలుసుకోవాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇది మనం తెలుసుకుందాం. చూడండి, పండ్లలో రారాజు ఏమిటి అంటే మామిడి పండు. కాబట్టి ఈ పండ్ల సీజన్ ఇంకా కొద్ది రోజుల్లో ముగియబోతుంది. దీంతో చాలామంది చాలా ఇష్టంగా దీన్ని తింటూ ఉన్నారు. వీటితోటి ఈ మధ్య పండ్ల మార్కెట్లు అన్నీ కూడా కళకళలాడుతున్నాయి. కానీ ఈ పండ్లను కొనే ముందు అవి రసాయనాలతో పండించారా లేదా అనేది మీరు ఒకసారి గమనించాలి. మామిడి పండ్లు వేగంగా పక్వానికి రావడానికి వ్యాపారస్తులు కాల్షియం కార్బైడ్ అనే ఇంజెక్షన్ని ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఇథలీన్ అనే దాన్ని కూడా ఉపయోగిస్తారు. ఇలాగా ఉపయోగించి కాయల్ని నిల్వ చేస్తూ ఉంటారు. దీనివల్ల చర్మ సంబంధ సమస్యలు, అలాగే రెస్పిరేటరీ ఎలర్జీస్ అంటే శ్వాస సంబంధ సమస్యలు, ఇలాంటివన్నీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ పండ్లని కొనుగోలు చేసేటప్పుడు వాటి రంగుని గమనించడం చాలా ముఖ్యం. సహజంగా పండినవి పసుపు రంగులో ఉంటే, రసాయనాల ద్వారా పక్వానికి వచ్చినవి వాటికి అక్కడక్కడ ఇలాగా ఆకుపచ్చ మచ్చలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు గమనించాలి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. కొన్నిసార్లు ఈ రసాయనాల ద్వారా పండినవి ఆకారంలో, ఆ పరిమాణంలో కూడా తేడాగా ఉంటాయి. అంటే చాలా వరకు ఇలాంటి పండ్లకి తొడిమల దగ్గర ఎక్కువగా రసం కారుతూ ఉంటుంది. అలాగే లేత తెలుపు, నీలం రంగుల్లో ఉన్న వాటిని కూడా ఎప్పుడూ కొనుగోలు చేయకూడదు. అవి ఆ టాక్సిన్స్తో నిండాయి అని అర్థం. ఇంకొకటి, పండ్లని ఒక టబ్లో వేసి అవి మునిగే వరకు నీళ్లు పోయండి. సహజంగా పండాయనుకోండి అడుగు భాగానికి చేరుకుంటాయి. ఇక పైకి తేలుతున్నాయనుకోండి అవి రసాయనాలతో పండినవే అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, మామిడి పండు తొడిమ దగ్గర వాసన చూడండి. అది పుల్లగానో లేకపోతే ఏదైనా ఆ మందు వాసన వస్తుందనుకోండి, అవి కృత్రిమంగా పండిస్తున్నారని అర్థం. రసాయనాలు చలినవైతే అవి మనం ఆస్వాదించాలనుకున్నా కానీ ఆ మామిడి పండు వాసన రాదు. అంటే రసాయనాల వాసనే వస్తూ ఉంటుంది. మీరు తినేటప్పుడు ఆ మామిడి వాసన వేరుంటుంది, రసాయనాల వాసన వేరుంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. అంటే ఇలాగ ఈ రసాయనాలతో పండించినవి మీరు తీసుకుంటే అనేక అనారోగ్యాలు, అంటే అజీర్తి సమస్యలు, వాంతులు, విరేచనాలు, కడుపులో మంట, ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. కొంతమందికి ఇవి ఇక అక్కడ ఎలర్జీలు స్టార్ట్ అయ్యి అవి చాలా కాలం పాటు కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ మామిడిలో జరిగేటటువంటి కల్తీని, మామిడిని పండించడానికి వాడేటువంటి విష రసాయనాలని ఇలాగ మీరు తెలుసుకొని జాగ్రత్త పడాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఆ లైక్ బటన్ క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.